హుహు. తర్వాత 'అందాల రాక్షసి' తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకోగలిగే బ్రేక్ అంటే ఏం చెప్తావు? 'అరవింద సమేత వీర రాఘవ'. 'అరవింద్ సమేత వీర'. నేను లోకల్ నేను లోకల్స్ అంటే నేను లోకల్ టైంలో కూడా లైక్ 'నారా కుమారుడు' అని ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డిడ్ంట్ వర్క్. అండ్ దాని తర్వాత నాకు సినిమాలు లేవు. కథలొస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న కథలొస్తున్నాయి. ఎక్కడ కనపడకుండా పోతాననేసి భయమేసింది. భయమేసి ప్లస్ 'నారా కుమారుడు' సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్‌లో కింద తను బాగా చేస్తున్నాడు కానీ కథలు ఎంచుకోవడం తెలియట్లేదు. నవీన్ చంద్రకి ఇంకా అయిపోయింది. ఏదేదో రాశారు అప్పుడు. అప్పుడు రివ్యూస్‌లో. సో, అది విని ఓకే. సో, రివ్యూస్ ప్రకారంగా నేను బాగా చేస్తున్న కథలు నేను ఎంచుకోవడం కరెక్ట్ కాదనేసి అక్కడ చేశాను సార్ తప్పు నేను. 2½ ఇయర్స్ తీసుకున్నా సార్. ఏ ఒక్క ఫిల్మ్ సైన్ చేయలేదు నేను. ఎందుకంటే కథ, మంచి కథ కావాలి. ఈ కథ వర్కౌట్ కాదు. వచ్చిన కథల్లోనే స్పెషల్‌గా నా కోసం వచ్చి కథ ఏం రాయలేదు. వచ్చిన ఆఫర్స్‌లోనే. వాళ్ళు ఒక కథ రాసుకుంటే ఆ కథ చెప్పడమే నీకు. నీ గురించి రాసుకోవడం కాదు కదా! కాదు. సో, ఆ టైంలో లైక్ 'నేను లోకల్' వచ్చింది. 'నేను లోకల్' వచ్చి రిలీజ్ అయింది. నన్ను గుర్తుపట్టలేదు. బికాజ్ గడ్డంలో చూసారు ఇంతకుముందు సినిమాలన్నిట్లో. క్లీన్ షేవ్, పోలీస్, ఫిజిక్ అంతా చేసిన తర్వాత రిలీజ్ అయినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్ యాక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చి చేసిన యాక్టర్ అనుకున్నారు. టెలివిజన్‌లో రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది దట్ 'అందాల రాక్షసి' చేసిన హీరో నవీన్ చంద్ర. ఈ సినిమా రిజిస్టర్ అయింది. సో, నాకు పేరు వచ్చింది. బట్ ఇట్ డిడ్ంట్ గివ్ మీ దట్ మొమెంటమ్. బట్ 'అరవింద సమేత వీర రాఘవ' నాకు రిలీజ్ అయ్యే వరకు కూడా నాకు తెలీదు. నేను జస్ట్ నాకు ఒక వర్క్ వచ్చింది. ఒక పెద్ద కాంబినేషన్‌లో పెద్ద సినిమాలో నేను చేస్తున్నాను ఒక హోప్ వచ్చింది. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇలా క్యారెక్టర్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు. వెళ్తూ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్, మంచి కథ దొరికితే చేయొచ్చు, లీడ్‌గా చేయొచ్చు అని అనుకున్నా. బట్ 'అరవింద సమేత' టోటల్ చేంజ్ అయిపోయింది సార్ కెరీర్. అవునా? అక్కడి నుంచి నో స్టాపింగ్. అక్కడి నుంచి ఇప్పటిదాకా నో స్టాపింగ్ అండి. ఓకే. అంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంటూ నా క్యారెక్టర్ స్టాండ్ అవుట్ చేసేలాగా త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దడం. అండ్ ఐ లుక్ టెర్రిఫిక్ ఇన్ దట్ ఫిల్మ్. అవును. నాకే మొన్న రీసెంట్‌గా మళ్ళీ నేను చూస్తూ ఉంటా సార్ నా ఫిల్మ్. చూసా లైక్ ఆ జోన్‌లో ఎలా ఉండే నేను ఆ టైంలో. లైక్ ఐ డిడ్ంట్ హావ్ ఎనీథింగ్. ఆ టైంలోనే ఐ వాస్ ఎఫెక్టెడ్ బై ఎ క్రానిక్ డిసీజ్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ 'అరవింద సమేత' ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్. యూ నీడ్ టు లుక్ ఫిట్. అంతా చేయాలి. సో, కష్టపడి చేసేసాను ఆ సినిమా. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు నాకు మెయిన్‌గా నాకు మొమెంటమ్ చాలా స్ట్రాంగ్‌గా మొమెంటమ్ ఇచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో అగైన్ అంటే 'అందాల రాక్షసి' నవీన్ చంద్ర అని గుర్తుండి కానీ సినిమాలు లేనప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన చేసిన ఒక విషయం నాకు నిజంగా చాలా నా కెరియర్‌లో ముందు ఇక్కడి దాకా రావడానికి కారణం ఆ ఒక్క టైం అనమాట. 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాకి 4 పిల్లర్లు అని చెప్పి, ఆ 4 ఇంకో పిల్లర్ నేనని చెప్పి నా చెయ్యి పట్టుకొని ఆడియన్స్ ముందు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. అక్కడ మొత్తం వాలిడేషన్ దొరికింది నాకు. ఎస్టాబ్లిష్ అయ్యా. అంత పెద్ద హీరో. అంత పెద్ద హీరో అంటే ఆయన చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. నిజంగా అంతే కదా, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు ఆ రేంజ్‌కి. కానీ ఆయన చేసిన ఆ ఒక్క జెస్చర్ ఒక యాక్టర్ లైఫే మారిపోయింది. అండ్ సీరియస్‌గా డైరెక్టర్స్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, ఆడియన్సెస్ నుంచి దే స్టార్టెడ్ బిలీవింగ్ దట్ హి ఈస్ ఎ గుడ్ యాక్టర్. అయితే ఎన్టీఆర్ ఎందుకు చెప్తాడు అన్నది వచ్చేస్తుంది కదా. అవును. నీకేంట మా బళ్ళారిలో నేను దీవాళికి పండగకి వెళ్ళినప్పుడు మా ఎన్టీఆర్ చెప్పేశాడు, అబ్బా నువ్వు మంచి యాక్టర్ అని. ఇంకా నీకు తిరుగులేదు అనేసి. ఎంత తేడా కదా. ఎంత తేడా అక్కడ. అప్పుడేమో ఏంటి క్యాస్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఏం కుదరవు అక్కడ అన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు. సో దట్ రియలీ నాకు స్పెషలీ ఆడియన్సెస్లో బాగా పుల్ చేసింది ఆ విషయం. ఎన్టీఆర్ గారు నా గురించి ఒక గొప్ప నటుడు అని చెప్పడం అనేది. 4 పిల్లర్స్ అందులో ఒకళ్ళు నిన్ను చెప్పడం మాటలు కాదు. సో దట్ రియలీ టుక్ ఆఫ్. అక్కడి నుంచి ఎవరు, భానుమతి రామకృష్ణ, హ్యాష్‌ట్యాగ్ బ్రో, సూపర్ ఓవర్,
ఇంకా ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకా సినిమాలు అలా చేసుకుంటూ వచ్చి ఆల్ మై క్యారెక్టర్స్ వేర్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్. అండ్ అంటే నీది రాసేటప్పుడు కూడా అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎన్టీఆర్ మాటలు గుర్తుంటాయి కదా. అవునవును. అక్కడి నుంచి చేంజ్ వచ్చిందండి, అక్కడి నుంచి మార్పు వచ్చింది. నాకు అడగాలనుకున్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఏదైనా డైరెక్టర్స్ వచ్చి అప్రోచ్ అవుతే ఈ క్యారెక్టర్ వీడైతే చేయగలడు అనే క్యారెక్టర్సే నా దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు. అవునా? నౌ దే ఆర్ లైక్ ఈవెన్ డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ వెరీ రైట్ విత్ మై వర్క్. అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ ఈయనకు నచ్చవేమో, ఇలాంటి క్యారెక్టర్ ఈయన చేయడేమో అని వాళ్ళే ఆలోచించి నాకు నౌ చాలా మంచి అప్రోచ్ అండి ఇప్పుడు. డైరెక్టర్స్ ఆర్ అప్రోచింగ్ వెరీ గుడ్. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇట్స్ ఫ్రమ్ తెలుగు, తమిళ్. అవును, తమిళ్లో కూడా నువ్వు చాలా సినిమాలు చేసావుగా. అవును, తమిళ్లో మరి కెరీర్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అదే అక్కడ ఎవరో పై వాళ్ళనే ఎక్కువ